ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రసక్త ఇచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. మీరందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను. అలాగే ప్రియులారా, మరి దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోకి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలునా. పాపము చేయని వారి మీద కూడా మరణం అనేది ఏలుద్దా? మనిషి జన్మతః పాపి కాదు, మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో 7వ క్లాసును పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలునా అనే సంగతిని మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి ఈ పాపము అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేసుకుంటే గత క్లాసులన్నింటిలో కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. పాపము చేయని వారి మీద మరణం వెళ్ళొద్దా, ఎవరి మీద మరణం వెళ్ళొద్ది అనేది మనం లేఖనాలను పరిశీలన చేస్తే, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించను, అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున అందరి మీద మరణం అనేది ఏలింది, అందరి మీద మరణం ఏలిందని లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్తుంటే, మరి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏళ్తుంది, పాపము చేయని వారు కూడా మీద కూడా మరణం ఏళ్తుంది అని లోకంలో బోధ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది వాస్తవమా, ఇది నిజమా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే ఆ, వాళ్ళు చూపిస్తున్నటువంటి అంటే పాపము చేయని వారి మీద కూడా మరణం ఎలద్ది అని చెప్తూ వాళ్ళు ఆ, వారి బోధను సమర్థించుకుంటానికి వారు చూపిస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలెను అనేసి అక్కడ రాయబడింది. ప్రియులరా, ఈ వచనంలో మనం ఒకసారి ఆలోచించే, పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలిందా? ఇది మనం ఈ వచనం అలా చెప్తుందా? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వచనాన్ని చూపిస్తుకుంటూ ఏం చెప్తున్నారంటే, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది అనేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలేనా? లేకపోతే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద, ఇక్కడ చూడండి, బోలి పాపము చేయని వారి మీద చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. బైబిలు నేను 100 సార్లు చదివాను, లేకపోతే నేను 25 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా, 30 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా అంటే కుదరదు. ఇక్కడ రాయబడిన మాటల్ని చదివినప్పుడు ఆ చదివిన మాటల్ని మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. అర్థం చేసుకోలేకపోతే మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా వేస్ట్ అవుద్ది. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ప్రియులరా, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలిందా? లేకపోతే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటాడు, బోలి అనేది వదిలేసి పాపము చేయని వారి మీద అనేసి చదివేటటువంటి పరిస్థితి. రెండు కలిపి చదవాలి. ఇక్కడ ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, బోలి పాపము చేయని వారి మీద కూడా అనాలి. బోలి పాపము చేయని వారి మీద కూడా అనే అలా చదవటం అనేది కరెక్ట్ కాదు. చదివే విధానంలో కూడా కరెక్ట్గా చదవకపోతే రాయబడినటువంటి సంగతులు మనకి అర్థం కాదు. ఇది ముఖ్యంగా అర్థం అవ్వాలి. ఈ సత్యాన్ని మనకు అర్థం కావాలంటే పాపం అనే అంశాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన అనేది మనకు రావాలి. పాపం అనే అంశాన్ని గురించి సంపూర్ణ అవగాహన రాకపోతే ఇలాగే ఉంటుంది, పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్ళద్ది అనేసి చెప్పేటటువంటి పరిస్థితి. అయితే పాపాన్ని గురించిన అవగాహన
మనం ప్రతి క్లాసులో చెప్తానే వస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కూడా మనం కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. పాపము చేయని వారి మీద మరణం ఎలద్దా అంటే అసలు పాపం అంటే ఏంటి? అంటే పాపం అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞాతిక్రమణే పాపము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, సకల దుర్నీతి పాపము. అలా అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేలైనది చేయనెరిగిండి అలాగే చేయని వానికి పాపము కలుగును. అలాగే రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం, విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటాడు. అయితే ప్రియులారా ఒకసారి ఆలోచించండి. పా ఏది పాపం అంటే ఆజ్ఞాతిక్రమణే పాపం అంటాడు. మరి పాపము ఎందుకు ఆరోపించబడును? ఒకసారి ఆలోచించండి. పాపము ఎందుకు ఆరోపించబడుద్ది? ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడుద్ది అనేది బైబిల్ చెప్తా ఉంది. పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది? పాపము ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుద్ది. ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఆ వ్యక్తి దొంగ పని చేశాడు. దొంగ పని చేస్తే మరి చట్టం అతన్ని పట్టుకుంటుందా లేకపోతే మన పట్టుకుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఎవరిని పట్టుకుంటుంది? ఆ చట్టాన్ని అతిక్రమించాడు, దొంగ పని చేశాడు. ఆయన ఆయన్ని చట్టం ఏముంటుంది? దొంగ అంటుంది. మరి దొంగ పని చేయని వాడిని దొంగ అంటుందా? దొంగ పని చేయని వారిని చట్టము మరి పట్టుకుంటుందా? ఒకసారి ఆలోచించండి. పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుద్ది అనేసి లేఖనాలను బట్టి మనకి అర్థమవుతుంది. అలాగే మరణం అనేది లోకంలోనికి ఎలాగ ప్రవేశించింది? మరణం అనేది ఎలా వచ్చింది? పాపం చేయకపోయినా మరణం వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది, లోకంలోనికి వచ్చింది. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. అయితే లోకంలో ఉన్న మనుషులందరూ ఎలాగూ మనుషులందరికీ మరణం అనేది ఎలాగ సంప్రాప్తమైంది? ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి వస్తే మరి లోకంలో ఉన్న వారు ఎందుకు పాపులైపోయారు? వాళ్ళ మీద ఎందుకు మరణము సంప్రాప్తమైంది అనేసి మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. చేసినందున మరి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలద్దా అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలదు. వాళ్ళు పాపము చేయకపోతే వాళ్ళు పాపులు కాదు, వాళ్ళు శిక్షకు అర్హులు కాదు. ఆజ్ఞాతిక్రమణే పాపములో వచ్చి జీతము మరణము అనేది బైబిల్ చెప్తుంది. పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తమైన అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది సంప్రాప్తము కాదు అనేది బైబిల్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి అలాగైతే పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుద్దా? ఏలేటటువంటి పరిస్థితి ఉండదు కదా. మరి రాయబడిన లేఖనాల్ని అర్థం చేసుకోలేక దాన్ని చదివే విధానం తెలవక మనం పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్ళింది అనేసి తప్పుడు అవగాహన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మనం చూస్తే పాపము చేయని వారి మీద మరణం ఏలునా అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలదు. మరి పాపము చేయని వారి మీద ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలను అని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది? ఒకసారి ఆలోచించండి. మనమే ప్రశ్నేద్దాం. పాపము చేయని వారి మీద మరణం ఏలకపోతే ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్నటువంటి వారి మీద మరణం ఏలింది అని బైబిల్లో ఎందుకుంది? ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలును అని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాపము చేయని వారి మీద మరణం ఏలకపోతే పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలును అని బైబిల్లో వ్రాయబడి ఉన్నదని ఎందుకు చెప్తున్నారు? మన వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? ఒకసారి ఆలోచించి పాపము చేయని వారి మీద మరణం ఏలకపోతే ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్న ప్రజల మీద మరణం ఏలింది అనేసి ఎందుకు చెప్తున్నారు? పాపం చేయకపోయినా మరణం ఏలిందని ఎందుకు చెప్తున్నారు? ఇది మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. దీనికి సమాధానం మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఈ వచనంలో పాపము చేయని వారి మీద కూడా మరణము
పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలును అని లేదు. చూడండి, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు కానీ రోమపత్రిక 5 అధ్యాయం 14 చదివినప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది? పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది అని అర్థమవుతుంది. కానీ వాస్తవానికి ఆ వచనములో పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది అని మాత్రం లేదు. లేదు, మీ ఇప్పుడే చెప్తా మీకు. మనము వ్రాయబడిన వచనాన్ని బాగా చదివి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుని వివరించడానికి ప్రయత్నం చేయాలి. చదువుతున్నాం, చదివేటప్పుడే తప్పు చదువుతున్నాం, చదివేటప్పుడే తప్పుతున్నాం. ఆదాము ఆదాము చేసిన అతిక్రమమును బోలి అనేసి అక్కడ ఆపి పాపము చేయని వారి మీద కూడా అంటున్నాం. బోలి పాపము చేయని వారి మీద కూడా, బోలి పాపము చేయని వారి మీద కూడా అది చదవాలి, కలిపి చదవాలి. కానీ కలిపి చదవట్లా. వచనాల్ని బాగా చదవవలసిన అవసరం ఉంది, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఆ వచనాన్ని మనం చూద్దాం. ఆ వచనంలో మనం ఏం తప్పు చేస్తున్నామో ఏంటి చూద్దాం. రోమపత్రిక 5:14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద, అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, అతిక్రమము బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది అంటాడు. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయలేదు. ఆదాము చేసినటువంటి అతిక్రమము లాంటి అతిక్రమమే మిగిలిన వాళ్ళు చేయలేదు అని ఇక్కడ రాయబడింది. అసలు వీళ్ళు అతిక్రమమే చేయలేదు అనేసి ఇక్కడ లేదు. వీళ్ళు కూడా అతిక్రమాన్ని జరిగించారు, కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, ఆదాము చేసిన అతిక్రమాన్ని బోలిన పాపము చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళు కూడా పాపము చేశారు, అతిక్రమం చేశారు. ప్రియులారా, మరి ఈ వచనాన్ని చదువుతున్నాం కదా. అవును, ఈ వచనంలో పాపము చేయని వారి మీద కూడా అని లేదు. ఏమనుంది? బోలి పాపము చేయని వారి మీద కూడా అని ఉంది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. బోలి పాపము చేయని వారి మీద అనేసి, బోలి అనేసి అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులరా, బోలి పాపము చేయని వారి మీద అంటే అర్థం ఏంటి? ఇది మాకు అర్థం కావట్లా. అర్థం చెప్పండి. బోలి పాపం చేయని మీరందరూ కూడా పాపము చేశారు, వీరందరూ కూడా పాపం చేశారు, కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమము వీళ్ళు చేయలేదు. ఆదాము చేసిన అతిక్రమాన్ని బోలిన అతిక్రమం అంటే ఆదాము ఎలాంటి అతిక్రమం జరిగించాడో వీళ్ళు అలాంటి అతిక్రమము జరిగించలేదు. ఆదాముకి ఆదాము చేసినటువంటి అతిక్రమం లాంటి అతిక్రమం చేయలేదు వీళ్ళు. ఆదాము ఎలాంటి అతిక్రమం చేశాడు? ఫలాన్ని తిన్నాడు, ఫలమును తినొద్దన్న ఫలాన్ని తిన్నాడు. కానీ వీళ్ళు ఫలాన్ని తినేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఆదామునే ఏదైనా తోటలోంచి బయటకు తోలేశాడు. ఆదాము చేసిన అతిక్రమం వేరు, తర్వాత ప్రజలు జరిగించిన అతిక్రమం వేరు. నోవాహు కాలంలో మరి మనం పరిశీలన చేసుకున్న వాళ్ళు జరిగించినటువంటి అతిక్రమాలు మరి ఎలాంటి అతిక్రమాలు జరిగించారు, అలాగే లోతు కాలంలో జరిగించిన అతిక్రమాలు ఎలాంటి క్రియలు జరిగించారు, ఇదంతా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆదాము చేసినటువంటి ఆ అతిక్రమమే తర్వాత ఆదాము కాలంలో ఉన్న ప్రజలు జరిగించారా? అలాంటి బోలిన అతిక్రమం జరిగించారంటే బోలిన అతిక్రమం జరిగించలేదు. వీరు కూడా అతిక్రమాన్ని జరిగించారు, అందుకనే వీళ్ళ మీద కూడా మరణం అనేది వెళ్ళింది. పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి, బోలి పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి మరి అర్థంలో తేడా ఉందా? ఉసారాలది అంటే పాపము చేయని వారి మీద అనే పదానికి, బోలి పాపము చేయని వారి మీద అనే పదానికి తేడా ఉందా అంటే ఎందుకు లేదు, తేడా ఉంది. పాపము చేయని వారి మీద కూడా అంటే అసలు పాపమే చేయని వారి మీద అనేసి అర్థమవుతుంది. అయితే బోలి పాపము చేయని వారి మీద కూడా అంటే వీరు పాపము చేశారు, కానీ ఆదాము చేసినటువంటి పాపము వంటి పాపము వీరు చేయలేదు అనేసి మనం గ్రహించవలసిన. వీళ్ళు అసలు చేయలేదు, పాపము చేయలేదు అనే లేదు. బోలి పాపం చేయని వారి మీద కూడా అలాంటి పాపము వీళ్ళు చేయలేదు, కానీ వీళ్ళు పాపము చేశారు. ఎక్కడికి వెళ్ళాలి దీనికి? రోమపత్రిక 5:12 అక్కడికి వెళ్ళాలి.
అక్కడ 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 మనం పరిశీలన చేస్తే అందరూ పాపం చేశారు. పాపము ఒక మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను అలాగే మనుషులు అందరూ కూడా పాపము చేశారు. వీళ్ళు మనుషులందరూ పాపం చేశారు. ఆదాము చేశాడు. ఆదాము చేసిన అతిక్రమం వేరు. ఆ తర్వాత ప్రజలు చేసిన అతిక్రమాలు వేరు. ఈ ఆ తర్వాత ప్రజలు అతిక్రమాలు జరిగించారు, కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలిన అతిక్రమం జరిగించలేదు. బోలిన అతిక్రమం జరిగించలేదు. ఉదాహరణకు మనం చూస్తే నేను ఒక కారు కొన్నాను అనుకోండి, మీరు కూడా ఒక కారు కొన్నారు. ఇద్దరం కార్లు కొన్నాం. నేను కానీ నేను కొన్న కారును బోలిన కారే మీరు కొనలేదు. ఇద్దరు సేమ్ టు సేమ్ కాదు కారు. ఇద్దరు బ్రాండ్లు వేరు, వాల్యూలు వేరు. ఇద్దరు ఇద్దరు కార్లు కొన్నారు. కానీ నేను కొన్న కారును బోలిన కారు మీరు కొనలేదు. లేకపోతే మీరు కొన్న కారును బోలిన కారు నేను కొనలేదు. బోలిన అంటే అలాంటిదే, సేమ్ టు సేమ్ అలాంటిది. అంటే ఆదాము చేసిన అతిక్రమము లాంటి అతిక్రమము తర్వాత ప్రజలు చేయలేదు. ఎందుకు చేయలేదు? వీళ్ళు ఏదైనా తోటలో లేరు. వీళ్ళు ఆదాము మంచి చెట్ల తెలివినిచ్చు ఫలాన్ని తిన్నాడు. మరి వీళ్ళు అది తిన్నారంటే తినలేదు. వీళ్ళు కూడా చేశారు, కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలిన అతిక్రమం వీళ్ళు చేయలేదు. కానీ వీళ్ళు అతిక్రమాన్ని జరిగించారు. అందుకనే వారి మీద మరణం అనేది ఏలింది. ఉదాహరణ, నేను ఒక ఇల్లు కట్టాను అనుకోండి, మీరు కూడా ఇల్లు కట్టారు. నేను కట్టిన ఇల్లు 2 అంతస్తులు అయితే మీరు కట్టిన ఇల్లు 3 అంతస్తులు. అయితే ఇద్దరు ఇల్లు కట్టాం, కానీ ఇద్దరు ఇల్లు కూడా బోలిన ఇల్లు కాదు. ఇద్దరు ఇల్లు కూడా నేను కట్టిన ఇల్లును పోలిన ఇల్లు మీరు కట్టలేదు అంటండి, నేను కట్టిన. అలాగే ఆదాము చేసిన అతిక్రమము బోలిన అతిక్రమము ప్రజలు చేయలేదు. మరి వాళ్ళు ఏ అతిక్రమం చేశారో వేరే అతిక్రమం జరిగించారు. కాబట్టి వాళ్ళు అసలు అతిక్రమం జరిగించారని అక్కడ లేదు. రోమపత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనంలో అసలు అతిక్రమం జరిగించని వాళ్ళ మీద మరణం వేలింది అనేది అక్కడ లేదు. బోలిన అతిక్రమం చేయని వారి మీద కూడా, ఆదాము లాంటి అతిక్రమం చేయని వారి మీద కూడా, అంటే వీళ్ళు కూడా చేశారు, కానీ అలాంటిదే వీళ్ళు చేయలేదు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, ఎవరు చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది. ప్రశ్న, ఎవరు చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది అంటే ఇక దాని సమాధానం ఏంటంటే, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద, ఆదాము చేసిన అతిక్రమం బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది అనేసి అక్కడ రాయబడింది. ఇప్పుడు ఆ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, అంటే పాపము చేయని వారి మీద కాదు, బోలి పాపము చేయని వారి మీద కూడా అంటాడు. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది అంటాడు. మరణమే ఎవరి మీద వేలద్దే? మరణం ఎవరి మీద వేలద్ది? ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకానికి ఎలాగొచ్చిందో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. మరణము అందరికీ ఎందుకు సంప్రాప్తమైంది? అందరూ చేశారు. కానీ అందరూ చేశారు, కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలిన అతిక్రమం వీళ్ళు చేయలేదు. ముఖ్య గమనిక మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత సంగతి చెప్తున్నాడు. ధర్మశాస్త్రము రాకముందు సంగతిని చెప్తున్నాడా? ఏ కాలంలో సంగతి ఇది? ఏ కాలంలో సంగతి అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు, అంటే అప్పటికి, అంటే ఆ కాలానికి ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడి ఉండలేదు. ఆ ధర్మశాస్త్రం ఉండలేదు. రోమపత్రిక 5:14, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది. మోసే వరకు ఏమైంది? మరణం వేలింది. అంటే ఆ కాలంలో మనం చూస్తే దేవుడు ఏం చేశాడు? చూసి చూడకుండా ఊరుకున్నాడు. తన పూర్వము వారు చేసిన పాపాలని దేవుడు తన ఓర్మి చేత ఉపేక్షించాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అవును, ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది, కానీ దేవుడు పూర్వము చేయబడిన పాపాలని దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని
ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే రోమపత్రిక 3:25 అక్కడ ఏమనుందంటే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని అనేసి అక్కడ రాయబడింది. అపోస్తుల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరినూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలితే దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. అది పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకమవుద్ది. ఒకవేళ పాపము చేయని వారి మీద కూడా మరణం ఏళ్తుంది అని అంటే ఆ బైబిల్ మనకి అవసరం లేదు. అవసరం లేదు. బైబిల్ పరిశుద్ధాత్మని బోధ మరి అవునంటే అవును, కాదంటే కాదు అంటుంది. ఒక దగ్గరేమో ఆజ్ఞాతిక్రమణ పాపం అంటే అసలు పాపము చేయని వారి మీద మరణం వెళ్ళదంటే ఒకసారి ఆలోచించండి. పాపము చేయని వారి అని అక్కడ లేదు. ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళు పాపము చేశారు. ఏ ఒకవేళ పాపం చేయని వారి మీద కూడా మరణం వేలద్దంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకంటే పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమణం పాపము. మేలనేది చేయనెరిగిండి అలాగ చేయని వానికి పాపము కలుగుద్ది. ఇది లేఖన సారాంశము. ఇది ఈ ఈ సత్యాన్ని లేఖన వెలుగులో పరిశీలన చేద్దాం. లేఖన సారాంశము ఎక్కడ కూడా బైబిల్ ఒక సిద్ధాంతపరంగా మనం అర్థం చేసుకుంటానికి బైబిల్లో ఉన్న అంశాలని ఒక సిద్ధాంతపరంగా రాయబడి ఉన్నాయి. వాటిని అలాగే మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్న: మనుషులు అందరూ ఏమి చేసినందున మరణము మనుషులకు సంప్రాప్తమైంది? ఆలోచించండి. ఆలోచించండి. మనుషులందరూ ఏం చేశారు? మరణం అనేది అందరికీ ఎందుకు వచ్చింది అంటే దానికి సమాధానం బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది అనేది బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ, పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. పాపము చేయకపోయినా పాపులుగా తీర్చబడుతున్నారు. పాపం చేయకపోయినా మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుంది అనే బోధ బైబిల్ చెప్పే బోధ కాదు. మనకి ఎందుకు అలా అర్థమవుతుందంటే మనం బైబిల్ని చదవటమే సరిగ్గా చదవలేకపోతున్నాం. అక్కడ రాయబడిన మాటని సరిగ్గా చదవలేకపోతున్నాం, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. రోమపత్రిక 3:23 ఉంది, ఏ భేదం లేదంట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. ప్రియులు చేసి పాపం చేయకపోయినా పాపం అవుతున్నాడా అంటే పాపం చేయకపోయినా పాపం అవుతుంది. మరి పాపము చేయని వారి మీద మరణం వెళ్ళదంటే మరణం వెళ్దాం. మరి ఇక్కడ ఉంది కదా అంటే అక్కడ ఉన్నదని చదవటమే రావట్లేదు. బోలిన పాపం చేయని వారి మీద అని రాయబడి ఉంది, కంటే అసలు పాపమే చేయని వారి మీద అంటే లేదు. ఆదాము చేసిన పాపం వేరు, వీళ్ళు చేసిన పాపం వేరు. ఆదాము తర్వాత వాళ్ళు ఆదాము లాంటి పాపం చేస్తానికి వీళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా తోటలో లేరు. కాబట్టి ప్రియులారా, ఒక ఉదాహరణ మనం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి దొంగ అని ఎప్పుడు అంటాము? దొంగతనం చేస్తే ఆ వ్యక్తిని దొంగ అని అంటాం. అలాగే పాపము చేస్తే ఆ వ్యక్తిని పాపి అని అంటాం. పాపము చేస్తే పాపి అని అంటాం. దొంగతనం చేస్తే దొంగ అని అంటాం. మరి ప్రశ్నిద్దాం, ఏమి చేసినందున మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు? ఏం చేశారు? దేవుడు అనుగ్రహించి మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు అంటే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3:23 ఏ భేదం లేదంట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేసి అక్కడ రాయబడింది. ముగింపులోకి వద్దాం ప్రియులారా, ముగింపులో వద్దాం. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి అంటే ఏలైనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమణ పాపము. మనుషులందరూ ఏమి చేసినందున మనుషులందరికీ మరణం అనేది సంప్రాప్తమైంది. మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అయింది. రోమపత్రిక 5:12 ప్రకారం
అలాగే రోమపత్రిక 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి, మరి పాపము చేయని వారి మీద మరణం ఏలద్దా అంటే, పాపము చేయని వారి మీద మరణం ఏలద్దని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ సిద్ధాంతం కాదు అది. అయితే అక్కడ రాయబడిన మాటను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, చదవటమే రావట్లేదు. పాపము చేయని వారి మీద, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి బోలి పాపము చేయని వారి మీద, ఆదాము చేశాడు అతిక్రమము, ఆ అతిక్రమం బోలి పాపము చేయని వారు అంటాడు. వీళ్ళు పాపం చేయలేదు. ఏ పాపం? ఆదాము చేసిన పాపం లాంటి పాపము వీళ్ళు చేయలేదు, కానీ వీళ్ళు కూడా పాపం చేశారు. వీళ్ళు పాపం చేశారని మనకెలా తెలుస్తుందంటే ఈ వచనంలో కాదు, వేరే వచనాలు చూసాం మనం. రోమపత్రిక 5:12 రోమ 3:23 చూసాం. ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోతున్నారు. చూడండి, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను, అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది ఆ, లోకంలోనికి వచ్చింది. అందరి మీద మరణం ఏలుతుంది. కాబట్టి ప్రియులారా, పాపము చేయని వారు మీద మరణం ఏలునా అంటే, పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలేటటువంటి పరిస్థితి లేదు. ఆజ్ఞ అతిక్రమణ పాపము ఆజ్ఞ పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు. అలాగే నీతిని మంతుడు ఎప్పుడవుతాడంటే, ఆయన నీతిమంతుడే అన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు కూడా నీతిమంతుడు అవుతాడు. కాబట్టి ప్రియులరా, మరి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. మరి బైబిల్ చదవటం అనేది నేర్చుకోండి. మా చదవండి, చదివింది అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయండి. నేను 100 సార్లు చదవాలి, 200 సార్లు చదవాలని పోటీ పడి బైబిల్ చదివితే బైబిల్ ఏం నేర్చుకోలేరు. మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్ మీకు అర్థమవుదు. కాబట్టి ప్రియులారా, బైబిల్ ఎలా చదవాలి అనేది నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న ప్రతి అంశానికి ఒక్కొక్క సిద్ధాంతం అనేది ఉంది. ఆ సిద్ధాంత ప్రకారం మనం పరిశీలన చేయాలి. ఆత్మ ద్వారా వ్రాపించబడిన సంగతులతో సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఎక్కడికక్కడే నేను అర్థం చేసుకుంటా అంటే కుదరదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేయండి, అర్థం చేసుకోండి ప్రియులారా. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా విమర్శించాలని, తప్పు పట్టుకోవాలని, మరి మీరు చెప్పే తప్పు మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పడానికి మేము ముందుకు రావట్లా. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అనేసి మాకు తెలిసిన సంగతులు మీకు తెలియపరచడానికి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతులు మీకు తెలపటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు అర్థమైతే అనుసరించండి. మాకు అర్థం కాదు, మేము అనుసరించం, మేము నమ్మం అంటే మిమ్మల్ని ఎవరిని కూడా బలవంతం చేయట్లా. మీ ఇష్టం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మొద్దు. కాబట్టి ఆలోచించేయండి. మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో 7వ క్లాసును మేము మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రసంగాలు మీరు చూడాలంటే యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది. అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేసి మరొక ఛానల్ ఉంది. అలాగే యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది. ఈ 4 ఛానల్లో మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా అప్లోడ్ చేస్తున్నాం. వాటిలో మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ప్రియులారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రియులారా, మరి ఈ ఈ యొక్క మెసేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ దేవుని సేవలో మీరు సహకరించండి. ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.